జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో ఇటీకల గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాయకల్ మండలం ఇటీకల గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలకు, రైతు సోదరులకు, యువమిత్రులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇటీకల గొప్పతనం ఏంటి అంటే ఎన్నికల్లో భిన్నాభిప్రాయం కలిగి ఉండడం సహజం. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని భావనతోని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ అందరూ కూడా కలిసి రావడం అందరినీ కూడా అభినందిస్తున్నాను అన్నారు. రాయకల్ మండల కేంద్రమైన కూడా రాయకల్ మండల కేంద్రంగా గుర్తింపు పొందడానికి ఇటిక్యాల గ్రామం ప్రధానమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామస్తులు, గ్రామ పెద్దలు గ్రామాభివృద్ధి కొరకు అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. నూతనంగా ఎంపికైనటువంటి రాయకల్ మండల్ ఇటిక్యాల గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, ముఖ్యంగా గ్రామ పెద్దలు, రైతు సోదరులు, యువమిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ నిజంగా ఇటిక్యాల ఒక గొప్పతనం ఏంటంటే ఎన్నికల్లో భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం సహజమే. కానీ ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాజకీయాలకు అతీతంగా అందరము కలిసి పనిచేయాలనే భావనతో ఏదైతున్నదో ఇవాళ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులందరూ కూడా ఇలా కలిసి రావటం అనేది నిజంగా నేను అభినందనీయంగా పేర్కొంటున్నాను. ఇటిక్యాల గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందమ్మా. అంటే వాస్తవంగా రాయకల్ మండల కేంద్రం అయినప్పటికీ కూడా ఇలా రాయకల్ మండల కేంద్రం గుర్తింపు పొందటానికి ఇటిక్యాల గ్రామమే ప్రధానమని చెప్పని భావించక తప్పదు. ఎందుకంటే ఇలా రాయకల్ మండల్లో ఆనాడు జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇచ్చినప్పుడు మరి ఇటిక్యాల గ్రామ పెద్దలు ఏదైతున్నదో జూనియర్ కళాశాల కావాల్సిన ఒక స్థలాన్ని కల్పించేసి జూనియర్ కళాశాల మనం ఇటిక్యాల గ్రామ రెవెన్యూ పరిధిలో నిర్మాణం చేసుకున్నాం చెప్పాలి. అంటే అక్కడ అవకాశం ఉన్నది. గ్రామస్తులు, గ్రామ పెద్దలు కూడా ఏదైతుందో గ్రామ అభివృద్ధి కొరకు వీళ్ళందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ నేను పేర్కొంటున్నాను చెప్పండి. జూనియర్ కళాశాలతో పాటుగా మోడల్ స్కూల్ కూడా ఏదైతుందో వీళ్ళ మండలానికి ఒక మోడల్ స్కూల్ వచ్చిందమ్మా. నాకు కూడా తెలుసు అప్పుడు మోడల్ స్కూల్ ఎక్కడ ఏర్పాటు చేయాలి, అక్కడ కుమ్మరిపల్లి దగ్గరనా, ఇక్కడనా, అక్కడనా అని చెప్పని అక్కడ ఉప్పుమడి దగ్గర కూడా ఇది వాళ్ళు పరిశీలించారు. ఇక్కడ ఇటుగా గ్రామస్తులు అందరూ ఏదైతున్నదో మాకు జూనియర్ కళాశాల ఉంది ఇక్కడ, మేము మోడల్ స్కూల్ కొరకు కూడా ఏదైతుందో స్థలాన్ని కల్పిస్తాం, మోడల్ స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పని మోడల్ స్కూల్ కూడా ఏర్పాటు చేస్తుంది. సబ్స్టేషన్ ఏర్పాటు చేయబడ్డది. ముఖ్యంగా రైతులకు సంబంధించి సింగిల్ విండో కార్యాలయం, గోడౌన్ కానీ అన్ని విధాల సౌకర్యాలన్నీ కూడా గ్రామానికి కలిసి సౌకర్యాలు, ముఖ్యంగా రైతాంగాన్ని కానీ, రైతు కూలీలే కానీ, కుల వృత్తులే కానీ ఎవరైనా అందరూ కలిసి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికి అందరు కలిసికట్ట కృషి చేయడం జరుగుతుంది. రైతులతో పాటు గీతా కార్మికులు ఎక్కువ ఉన్నారు అక్కడ. గీతా కార్మికులకు సంబంధించి కూడా ఏదైతున్నదో వారికి వనం పెంచుకోవడానికి కొరకు మరి స్థలం కావాలని చెప్పంటే బాగా ఆవల వైపు ఉన్నాక ఏదైతుందో మన అప్పుడు స్థలాన్ని కేటాయింపు చేసి చెట్టు కూడా నాటి వాళ్ళకు ఈత వనం పెంచడానికి కూడా తోడ్పడడం జరిగిందని చెప్పి అంటున్నాను. ఇది ఏదో శాస్త్రం కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుందమ్మా. కోడి ముందా గూడు ముందా? చదువు చెప్పేటోడు వస్తే పొలాన్ని వస్తారు, చదువు చెప్పేటోడు కూడా పొలాన్ని నేటికి వస్తారమ్మా. తన బోధకు లేరు కాబట్టి ఏదో పొలాలు రాలేదు, పొలాలు లేరు కాబట్టి మేము చేంజ్ చేయమంటే వాళ్ళు సమస్య చెప్పంటూ నేను స్పోర్ట్స్ స్టేడియం ఏదైతే మధ్యలో ఆగిపోయినది, స్పోర్ట్స్ స్టేడియం ఏదైతుందో మధ్యలో ఆగిపోయినది. నేను మొన్న ఏదైతుందో కొంచెం మీ దృష్టికి వచ్చిందో రాలేదో ఆ డ్రింకింగ్ వాటర్ పిల్లలకి ఏదైతుందో ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పని ఆ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ మధ్యలో చెడిపోతే నేను సొంతంగా నేను ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించాము 2 నెలల కింద, 3 నెలల కింద. మా పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కళాశాలలో ఏదైతుందో వాళ్ళ ప్యూరిఫైడ్ వాటర్, డ్రింక్ వాటర్ ప్రాబ్లం ఏర్పడుతుందని చెప్పాలంటే వచ్చి అనుకోకుండా వచ్చి నేను మన ధాన్యం సేకరణ కేంద్రం విజిట్ చేసినా ఎందుకు వచ్చింది, నేను వచ్చినప్పుడు అది చూసినప్పుడు అది చేయించింది. అలా స్పోర్ట్స్ కూడా ఏదైతుందో తప్పకుండా ఇవాళ క్రీడలు ప్రధానం కాబట్టి ఏదైతుందో ఆ స్పోర్ట్స్ స్టేడియం ఎందుకు ఆగింది, అది నిధుల కొరదనా, కాంట్రాక్టర్ ల్యాబ్సా, ఏదైనా కానీ స్పోర్ట్స్ స్టేడియాన్ని కూడా కంప్లీట్ చేపిద్దామంటున్నా.
మీ కాంపౌండ్ వాళ్ళు కూడా పూర్తి చేసుకుందాం, దాన్ని ఒక రక్షణ కలిగేటట్టు విద్య అనేది ప్రధానమని చెప్పి అంటున్నా. ఆ విద్య ప్రధానమని చెప్పి అంటున్నా. విద్య, వైద్యం కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేసుకుందాం అని చెప్పని నేను మనవి చేస్తూ, మరొక్కసారి మిత్రులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో రాబోయే 5 సంవత్సరాల కాలం ఒక ఆదర్శవంతమైన గ్రామంగా ఇటుకలను తీర్చిదిద్దే, అందరి మన్ననలు పొందే విధంగా ఏదైతుందో అందరు కలిసికట్టుగా బయటకు వచ్చినగా రాజకీయం చేయండి. గ్రామ పంచాయతీ అభివృద్ధి, గ్రామ సమస్యల పట్ల ఏదైతుందో ఒక అందరూ కూడా ఆ ఏకాభిప్రాయానికి వచ్చేట్టుగా ప్రయత్నం చేయాలని కోరుతూ నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్.